ఇప్పుడు తీసుకున్నాగా ఆవిడైతే ఆగుతాడు హైదరాబాద్ ఎప్పుడు ఎప్పుడు పడాలి మంచం పైన అదే బాగుంటాయి. తిరుపతి లడ్డులు అందరికి ఇస్తున్నాం. శ్రీశైలం లడ్లు అంట గైస్ ఇవి. మర్చిపోయినా గైస్ నేను శ్రీశైలం లడ్లు. నేనైతే ఇప్పుడే ఒకటి తినేసిన. ఇంకా ఇప్పుడు చెప్తుండు మా డాడీ పోయి వచ్చినాక నీకు తోలుకోపోతే బాగుండే అని. పోయి వచ్చినాక లడ్లు ఆడ ఏదైతుంది వెళ్ళిపోదాం ఇక సిటీకి. బండి రెడీ చేస్తున్నాడా మా మమ్మీ దాంట్లో పెడుతుంది. మా డాడీ మంచి ఈడ కూర్చొని తినంటే ఆడ తింటుండు. బాయ్ బాయ్. ఓకే గైస్ చూడండి డే మొత్తం ఎట్ వెళ్తాం చూడండి గైస్. ముందరికి పోతే శ్రీశైలం, రైట్కి పోతే హైదరాబాద్, లెఫ్ట్కి పోతే కల్వకుర్తి. ఇటు వెళ్ళాలి. చెప్పరా మహేష్ ఇటు వెళ్దాం. వెళ్దాము చెప్పరా మహేష్. వెళ్ళాలి గైస్. ఇష్టం బాస్తారా ఇడికి పోమంటే అడిగిపోలే ఇడికి లేదు ఇంటికి. చక్కగా లెఫ్ట్ కొని సీదా హైదరాబాద్ వెళ్ళిపోదాం. బండి సర్వీసింగ్ అయిపోతుంది. అరే సర్వీసింగ్ అయిపోతుందంట గైస్. ఈయన సర్వీసింగ్ చేయించుకొని కనులకు తాళలా ఏమంటారు. ఓకే మళ్ళీ డన్. పోయి సర్వీసింగ్ అయినా చేపిద్దాం. మేబీ ఆడ వాటర్ ఫాల్స్ ఏమో ఉన్నాయంట గైస్. ఆడైతే పోతున్నాం. నాగర్ కర్నూలు మేబీ ఏదో ఉంది. మనోడు మ్యాప్ వేసుకొని పోతూనే ఉండు. ఆడైతే బస్తా పడిపోయిందా పడిపోయింది. బస్ ఆగింది. బస్ స్టాండ్ గుద్దేసేమంటావు. అరే షర్ట్ గుద్దేయలేదు గైస్. అంటే నాకు తెలిసి ఇదైతే వర్షాకాలం కాదు కాబట్టి ఆడ వాటర్ ఉండదు అనుకుంటున్నా. డిండికి పోదామన్నా నేనైతే. దిండి ఎన్నో సార్లు పోయినామంట. గాయస్ ఇంత హాయిగా తింటుండే. కిందకి పోయేదంటే పోనీ మా సీడ్ కన్నా చూసేద్దాం. ఏమంటావు? ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి, అక్కడి నుంచి అక్కడికి రావాలంట గైస్. క్యూట్ చిన్న చిన్న మేకప్ పిల్లలు చూడండి గైస్. లోపల ఇంకో పిల్ల దగ్గర మేకప్ పిల్ల, ఇంకో పిల్ల దగ్గర మేకప్ పిల్లలు అదేం చేస్తలేదు. సూపర్ కదా. పోనీ మహేష్ బాయ్. మెల్లమెల్లే పోనీ. మనం వీడికే వచ్చినాం. బస్ స్టాప్ తీసుకుపోవాలి. ఇదే అనుకుంటా చూసింది. అదే రైస్ ముందర గుద్దేటట్టున్నారు. చేపలు అలా ఏమట్టు ఇప్పటి వేసిన గడ్డి ఆడ ఫైనల్లే వచ్చేసినాము. ఆడ ఆపు మంచి ప్లేస్ దగ్గర. ఆడ ఆపని అంటాను. ఎవరేమంటారు రా ఇది ఆప చూడడానికే రా. ఇది
చూడడానికి అంటావు చెట్టు దాకా పోతుంది కటింగ్ కొట్టేది ఏంటిది అలా తీసుకొస్తారా నువ్వు చూడండి గైస్ కృష్ణం ఏంది ట్యాంక్ బోర్డ్కి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చేసి అనుకుంటా అవునా చూడు సార్ జూమ్ చేయి కెమెరా ఏమైనా కదిలిపోయినట్టు అనిపిస్తుంది అయ్యా నాకు కదిలిందా వచ్చేసినాం గైస్ చూడండి ఆగో ఆడైతే ఆరు ఉన్నారు బుద్రుడు 5x మస్తు అయితే డన్ ఇదిగోండి గైస్ జామ చెట్టు కూడా ఉంది గైస్ ఇక్కడ చెట్లు ఐస్ క్రీమ్ తింటావా మహేష్ తినిపిస్తున్నావా ఐస్ క్రీమ్ దా తిందాం ఐస్ క్రీమ్ తినిపిస్తున్నావా తినిపిస్తున్నారా 50 రూపాయలు ఉన్నాయి గైస్ ఆ దాంట్లోనే తీసుకుందాం చిన్న ఐస్ సరిపోతుంది నాకు 100 రూపాయలు కావాలా ఫస్ట్ కిందికి వెళ్ళి చూసి వద్దాం దారా ఇంకా వెళ్ళిపోతాం నైస్ కింది రే గార్డెన్ బాగుంది గైస్ ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు అనమాట లవర్లతో రావాలి గైస్ ఇటువంటి ప్లేస్లోకి వీటితోనే వస్తున్నా గైస్ ఇప్పుడు నేను లవర్ లేదు షర్ట్ లవర్ లేదు లవర్ లేదు తలవారు మలవారు పెడుతున్నావు ఏం బాగా శివాజీ ఏం శివాజీ ఛత్రపతి ఉంది రైట్ అవును ఆటర్ కానీ ఇట్లా నీట్గా అయితే లేవు చేపలు లేవు ఈయనకి నీట్ గా కావాలంట చూడండి పోయి చేసి రాపోరా అరే నీట్ గా మేము ఏడికి వెళ్దాం అనుకుంటున్నాం అరే 2000 అరే తీసుకురాపో 2000 దానికి మళ్ళా వచ్చిన పాపానికి 2000 గుబా అయినాయి అనుకుంటాడు గైస్ మనోడు ఏంటిది చూడండి గైస్ యా ఇది చూడు దీనిపైన ఏమోది ఏరే కొడుకులారా బుల్లెట్ బండి దీనిపైన ఏమో కూర్చుంది గైస్ పురుగు కరవగల అది డన్నా బుద్ధుడిని కూడా చూసారా ఇలా ఉంది ఈడైతే అరౌండ్ ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది గైస్ 70 కిలోమీటర్స్ వచ్చినాం మేము ఈడ ఈ బోట్ లాంటిది ఏదో ఉంది చూడండి ఆడ బోట్ లాంటిది ఏదో ఉంది మహేష్ గాడు అయితే పైన ఐస్ క్రీమ్ కావాలంట మనోనికి ఏమంటారు కింద ఐస్ క్రీమ్ అయినా ఎక్స్ ఎక్కువ 0.5 లోనే తీయాలి ఐస్ ఎప్పుడైనా బాగుంటుంది రారా ఏ మహేష్ वो एक आइसक्रीम दियो भाई कोल्फी वो दे दो 10 का 20 का हाँ। మహేష్ కుల్ఫీ తింటావా రారా ఐస్ క్రీమ్ ఇది తీసుకున్నా 20 రూపీస్ వద్దా తీసుకో హలో అయినా గైస్ ఎడిపోయినా గైస్ దీనికి ఫస్ట్ బందిరా ఇంత కరెక్ట్ ఉంది ఇది తీసుకో 10 రూపీస్ వస్తుంది మళ్ళీ పిల్లలు ఆడుతారు చిన్నపిల్లలు ఆడతారు జూమ్ చేయి చిన్నపిల్లలు ఆడతారు ఆడ జూమ్ చేయి అవును గైస్
వీళ్ళేమన్నా చిన్నపిల్లలు గైస్ చూడండి. మహేష్ రే ఇంత చిన్న పిల్లలు పోయి ఆడుకుంటారు గైస్ ఆడ. చిన్నపిల్లలు కూడా అట్లా ఆడరా? అట్లా ఆడరా? అవును. ఇద్దరు ఇదైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం. కుల్ఫీ అంట కుల్ఫీ ఏమో కోన్ ఐస్ క్రీమ్ ఇప్పిమంటే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇప్పించింది నా. కోన్ ఐస్ క్రీమ్ బాగుండదు, ఐస్ క్రీమ్ బాగుంటుంది. కూర్చుందాం ఇడ. ఓకే గైస్ వెళ్ళేటప్పుడు చూపిస్తా. చూశారు కదా ఫైనల్ ఇగో ఇలా ఉంది. ఏడా మహేష్ ప్లేసు? నాగర్ కర్నూల్ అంట. నాగర్ కర్నూల్ వెళ్ళే రూట్లో ట్యాంక్ బండ్. ఇక్కడ నుంచి అలా బస్ స్టాప్ అవి ఒక 1.5 ఉంటుంది గైస్ నాకు తెలిసి. ఓకేనా, కుల్ఫీ ఐస్ క్రీమ్ తినేసి ఇక వెళ్ళిపోదాం. ఫైనల్ గా మనోడు అయితే జామకాయ తింటుంది గైస్. ఫైనల్ గా అన్న అంటుంది భాస్కర్ గానికి. అయ్యో ఎట్లా దుక్కుతుంది చూడండి గైస్. చూసిన జామకాయ కావాలంట, జామకాయ. మనోడు వింటలేడు, ఆయన ఎక్కిండు జామకాయ ఇస్తుండు, పడేసిండు ఒకటి. మహేష్ గాని బండి అయితే వాషింగ్ అవుతుంది గాయస్. షోరూమ్కి వచ్చేసాం, వాషింగ్ చేయించుకొని వెళ్ళాలి హైదరాబాద్. రైట్, ఇదే ఫస్ట్ సర్వీసింగ్ గైస్. ఇది ఫ్రీగా అవుతుంది గైస్. మనం బండి కొనుక్కున్నప్పుడు రెండు ఫ్రీగా ఉంటాయంటాయి గైస్. చూడండి వాళ్ళ 2 సర్వీసింగ్లు ఫ్రీగా ఉంటాయి బండి కొనేటప్పుడు. దాని తర్వాత మనమే చేయించుకోవాలి. దీని తర్వాత అయితే మధ్యలో ఎక్కడైనా ఆగి వివాహ భోజనము చేయాలి. ఫస్ట్ సర్వీసింగ్ అది ఆయిల్ చేంజ్ చేస్తారా ఇప్పుడు? ఏమో గైస్, ఆయిల్ చేంజ్ ఉంటుందో లేదో తెలియదు, చూద్దాం. ఇప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మావాడైతే ఇట్లా నడపాలో కూడా తెలుస్తలేదు మావానికి, ట్రాఫిక్ ఎక్కుతుంది. ఇట్లా ఉంది ట్రాఫిక్. ఇట్లా ఉంది దబ్బాయిసి చూసిన ఎట్లా దబ్బాయిసి మావాడు. మెల్లగరా మొత్తం ట్రాఫిక్ అని ముంగటైతే. మావాడు హ్యాండిల్ తీసుకుంటండి. రైడర్ అయిపోయినా మావాడు ఎంతైనా రైడర్. బండి ఎట్లా వచ్చినా కూడా కొట్టేస్తాడు. భాస్కర్ రైడర్ కోచ్ బస్సు రాని ఏం రాని దాని మధ్యలో గుర్తేస్తావా? నేను అనుకున్నా నువ్వు పోతావని. अलग ही है भाई, बंदा तो अलग ही है. का ड्राइविंग पूरा अलग ही है, रुकने का ही नहीं इसका. तो जाने का ही फैमिली है गाइस, हमारा फैमिली है. थोड़ा सब्र करके ड्राइविंग करो, थोड़ा सब्र करो थोड़ा. देखो भाई, देखो रुकता ही नहीं बंदा, रुकता ही नहीं गाड़ी आते.